అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. అడిక్షన్ నుంచి బయటపడడం ఎలా? స్మోకింగ్, డ్రింకింగ్, అమ్మాయిల చుట్టూ తిరగడం. మీకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు అండ్ NLP కూడా చేశారు అండ్ రీసెంట్ గా చూసుకుంటే ఫిలాసఫీ అనే దాని మీద కూడా మనం వీడియో చేశారు. సో ఎలా చెప్తారు బయటపడడం ఎలా అంటారు అడిక్షన్ నుండి? ఒకడు రోజుకి ఒక 2 ప్యాకెట్స్ సిగరెట్ తాగుతున్నాడు. బాబు నువ్వు మానేరంటే మానేరు, కానీ అది తాగితే నువ్వేం నష్టపోతావు, దానివల్ల నువ్వు ఏం కోల్పోతావు, దానివల్ల నీ అవకాశాలు ఎలా కోల్పోతే ఫ్యూచర్లో ఏమవుతుందో చెప్తే తగ్గిస్తాడు. మన మైండ్లో కొన్ని లక్షల కోట్ల న్యూరాన్స్ ఉంటాయండి. నీకు ఒక పని చెయ్యాలని ఉంటుంది, కానీ చీప్ డోపమైన్ ట్రిగర్ చేస్తుంటుంది. మందు కొట్టు, సిగరెట్ తాగు, పడుకో, సినిమా చూడు, గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడు, పోర్న్ వీడియో చూడని ఆ న్యూరాన్స్ యాక్టివ్ అయి ఉంటాయి. పని టెంప్టేషన్స్ అవి ఎక్కువ యాక్టివ్ అయి ఉంటాయి. మైండ్కి ఒక పద్ధతి ఉంది. మైండ్ ఎప్పుడు కూడా ప్రాసెస్కి అలవాటు పడి ఉంటుంది. మైండ్ ఎప్పుడు కూడా ట్రైనింగ్కి అలవాటు పడి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద కళాకారుడు అయినా, ఎంత పెద్ద ఏదైనా సరే, నీకు కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉండేటైతే నీ ఫీల్డ్లో నువ్వు కిందకి వెళ్ళిపోతావు. అయితే మనం ఏం చేయాలంటే చీప్ డోపమైన్ ఉన్న న్యూరాన్స్ని డీయాక్టివేట్ చేయాలి, ఎర్నెట్ డోపమైన్ ఉన్న న్యూరాన్స్ని యాక్టివేట్ చేయాలన్నమాట. ఏదైనా మన మైండ్కి ఇచ్చే ట్రైనింగ్ బట్టి ఉంటుంది. అయితే మైండ్ అనేది ఒక్కసారిగా నీ మాట వినదు. మీరు ఏదైనా చేయొచ్చు, కానీ దేనికి ఎడిక్ట్ అవ్వకూడదు. అనుభవం తెలిసిన వాడు అన్నీ చెప్పగలడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హాయ్ టీవీ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ యాంకర్ అజయ్. ఈరోజు మనతో పాటు మోడర్న్ మైండ్ ఫిలాసఫర్ మిస్టర్ మ్యూజిక్ వాసు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ వాసు గారు. హాయ్ జయ్, ఎలా ఉన్నారు? సూపర్ అండ్ రాక్ సాలిడ్. రాక్ సాలిడ్, పవర్ఫుల్ వర్డ్ అనమాట. వాసు గారు, చాలామంది అంటే జనరల్గా జరిగే ఇన్సిడెంట్ మీద మనం చాలా వీడియోస్ చేసాం. సో అలాంటి వీడియోనే ఇది కూడా. మన వ్యూవర్స్ కోసం అయితే స్పెసిఫిక్గా కింద కామెంట్స్లో మనకి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఏంటి అంటే అడిక్షన్ నుంచి బయటపడడం ఎలా? స్మోకింగ్, డ్రింకింగ్, అమ్మాయిల చుట్టూ తిరగడం అదొక అడిక్షన్ అండ్ రకరకాల అడిక్షన్స్ అనేటివి మెన్షన్ చేయడం జరిగింది కమెంట్లో. ఎలా వాసు గారు, మీకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు అండ్ లైఫ్ కోచ్ ఎన్నో వీడియోలు చేశారు, NLP కూడా చేశారు అండ్ రీసెంట్ గా చూసుకుంటే ఫిలాసఫీ అనే దాని మీద కూడా మనం వీడియో చేశారు. సో ఎలా చెప్తారు బయటపడడం ఎలా అంటారు అడిక్షన్ నుండి? అనుభవం తెలిసిన వాడు అన్నీ చెప్పగలడు. సో దీని కొటేషన్ ఏంటంటే, ఎడిక్షన్ అంటే నేను అన్ని చేసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఓకే, అన్నిట్లో నుంచి చేసి కిందకెళ్ళి అక్కడ ఇది ఎలా ఉంటుందో చెడుని చూసి మళ్ళీ నాకు అది వద్దు అనుకొని చెప్తున్నాను. ఏ మోటివేటర్ కూడా తన యొక్క లోపాలు చెప్పడం. నువ్వు ఏదైనా చేయగలవు, నా వల్ల ఏదైనా అవుతుంది. కానీ మనది మోడర్న్ మైండ్ ఫిలాసఫీ అంటే ఏంటి? నిజాలు మాట్లాడుకోవడం. నువ్వు ఇక్కడ ఒకటి బ్రదర్, ఇప్పుడు ఎవరైనా సిగరెట్ తాగుతున్నారు, నువ్వు తాగొద్దంటే అప్పుడు మానేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రింక్ చేయొద్దు అంటే మానేడు. కానీ దాన్ని ఎలా తగ్గించాలి, అది చేస్తే ఏ సందర్భంలో చేయాలి, ఎంతవరకు చేయాలి. అయితే నేను మోడర్న్ మైండ్ ఫిలాసఫీ అంటే నేను గతంలో అన్నీ చేశాను బ్రదర్, ఓపెన్గా చెప్తాను నేను. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనెస్ట్ని నమ్ముతాను నేను. కానీ ఏదైనా చేయొచ్చు బ్రదర్ యాజ్ అ మోడర్న్ మైండ్ ఫిలాసఫీలో, కానీ దేనికి ఎడిక్ట్ అవ్వకూడదు. అండర్లైన్ ద పాయింట్. మీరు ఏదైనా చేయొచ్చు, కానీ దేనికి ఎడిక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు ఒకడు రోజుకి ఒక 2 ప్యాకెట్స్ సిగరెట్ తాగుతున్నాడు. బాబు నువ్వు మానేరంటే మానేరు, కానీ అది తాగితే నువ్వేం నష్టపోతావు, దానివల్ల నువ్వు ఏం కోల్పోతావు, దానివల్ల నీ అవకాశాలు ఎలా కోల్పోతే ఫ్యూచర్లో ఏమవుతుందో చెప్తే తగ్గిస్తాడు. తర్వాత 1 ప్యాకెట్కి వస్తాడు, తర్వాత 3కి వస్తాడు, తర్వాత సింగిల్ 1 చాలు, డైలీ 1. అది కూడా వారానికి 1 కూడా చేయొచ్చు. ఓకే, అలాగే రోజుకి డ్రింక్ చేస్తున్నాడు, రోజుకి ఒక హాఫ్ తాగుతున్నాడు, ఫుల్ బాటిల్ తాగుతున్నాడు, మార్నింగ్ తాగుతున్నాడు, ఈవినింగ్ తాగుతున్నాడు. డబ్బులు రాగానే మైండ్లో ట్రిగర్ అవుతుంది. అయితే మందు తాగలేనాడు వచ్చి నువ్వు తాగితే చెడిపోతావు అని చెప్తే బాగుంటుందా? బాగుంటుంది. అది టేస్ట్ చేసి దానివల్ల కింద పడి ఏదైనా అడిక్షన్ నుంచి బయటపడి చేసిన అనుభవంతో ఉన్నాడు కదా. నేను ఆ అనుభవంతోనే చెప్తున్నాను, నేను ఓపెన్గా చెప్తున్నాను. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే స్థాయిని తగ్గించడం. ఓకే, ఇక్కడ ఒకటి బ్రదర్, మన మైండ్ ఏం చేస్తుందంటే 2 ఉంటాయి, చీప్ డోపమైన్, ఎర్నెట్ డోపమైన్ అని. ఓకే, ఇప్పుడు ఒక సిగరెట్ తాగేటప్పుడు ఒక ఆనందం వస్తుంది, ఒక హై వస్తుంది. ఓకే, కొంతమందికి మందు తాగితే వస్తుంది, కొంతమంది పోర్న్ వీడియోస్ చూస్తూ వస్తుంది, కొంతమంది గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ వస్తుంది, కొంతమంది సినిమా చూస్తూ వస్తుంది. ఒక్కొక్కడు ఆనందం ఒక్కొక్క దాంట్లో ఎత్తుక్కుంటారు. ఇదే ఆనందం బుక్ చదవడంలో ఉంటుంది, సినిమా చూడడంలో ఉంటుంది, మెడిటేషన్ చేయడంలో ఉంటుంది. ఆనందాలు రకరకాలు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, కాయిన్కి ఒకవైపు ఎత్తుక్కుంటున్నాం. 90% యూత్ అలాగే ఉన్నారు కాబట్టి, నేను అందులో నుంచి వచ్చాను కాబట్టి. అయితే 2 డోపమైన్లు ఉంటాయి, చీప్ డోపమైన్, ఎర్నెట్ డోపమైన్. చీప్ డోపమైన్ అంటే ఏంటి? నువ్వు ఎఫర్ట్ పెట్టకంటే వచ్చే డోపమైన్. సిగరెట్ తాగితే వితౌట్ ఎఫర్ట్స్.
అయితే మందు తాగినా లేదంటే ఇంకేది చేసినా పోర్న్ వీడియోలు చూసినా ఏదైనా సరే ఎఫర్ట్ పెట్టకంటే చీప్గా ప్రతిదానికి ఈజీగా వచ్చేస్తుంది అది. దానివల్ల నువ్వు ఆనందం పొందుతున్నావు. అయితే ఇది చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ నీ లెవెల్ 100లో ఉంటుంది కదా, 90కి 70కి 60కి దిగిపోతూ ఉంటుంది. ఆఖరికి దిగజారిపోతావు నువ్వు. నేను మానేమని చెప్పట్లేదు, స్థాయిని తగ్గించమని చెప్తున్నాను నేను. తర్వాత నీ ఇష్టం. అంటే ఇక్కడ ఎలాగా చీప్ డోపమైన్ అంటే నువ్వు ఏ ఎఫర్ట్ పెట్టకంట, ఏ పని చెయ్యకంట, ప్రతినిత్యం ట్రిగర్ అవగానే వెళ్ళి చేసేయడం. దానివల్ల ఏంటంటే నీ మైండ్ నీ బాడీ కొన్ని రోజులు కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు చూడండి, మందు తాగడానికి కొంతమందిలో ఏదైనా నాకు సిగరెట్ ఉంటే చెప్పు, మందు ఉంటే చెప్పు, ఏ పనైనా చేస్తాను. వాళ్ళు చీప్ డోపమైన్కి అలవాటు పడిపోయారు. ఎర్నెట్ డోపమైన్ అంటే ఏంటి అంటే డాక్టర్స్, లాయర్స్ ఉంటారు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళు కూడా డ్రింక్ చేస్తారు, వాళ్ళు కూడా సిగరెట్ కాలుస్తారు. బట్ దే ఆర్ ఒక స్టైల్ మెయింటైన్ చేస్తారు. లిమిట్ అంటే ఎలాగా ఏదైనా ఫంక్షన్ అయ్యింది, అందరు కలుస్తారు బిజినెస్ పీపుల్, లేదు ఫ్యామిలీ ఫంక్షన్ అయింది, లేదు ఒక సండే సాటర్డే, లేదు ఏదైనా ఒక వర్క్ చేసాం, ఈరోజు ఒక హై వచ్చింది దానికోసం. అంటే నువ్వు ఏదైనా టాస్క్ కంప్లీట్ చేస్తే ఏదైనా చేయడం వేరు. వీకెండ్స్ అకేషనల్గా చేసేది ఎర్నెట్ డోపమైన్. నువ్వు ఏ పని చేయకంటే చీప్ డోపమైన్. నువ్వు ఎప్పుడైతే చీప్ డోపమైన్కి అలవాటు పడిపోతే దిగజారిపోతావు అనమాట. మీరు ఒకటే అండి, మన మైండ్కి చీప్ డోపమైన్ నుంచి ఎర్నెట్ డోపమైన్కి వెళ్ళొచ్చు, ఎర్నెట్ డోపమైన్ నుంచి చీప్ డోపమైన్కి వెళ్ళొచ్చు. మన మైండే మనకు శత్రువు, మన మైండే మనకు మిత్రుడు. ఇక్కడ మిమ్మల్ని పెద్ద జగన్నాటక సూత్రధార ఏంటంటే మన మైండే. చాలామంది ఎడిక్షన్ నుంచి బయటపడి స్ట్రాంగ్ మైండ్ సెట్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. స్ట్రాంగ్ మైండ్ సెట్ నుంచి మళ్ళీ వీక్ మైండ్ సెట్ అయిన ఉన్నారు, ఎడిక్షన్ మైండ్ సెట్ అయిన ఉన్నారు. ఎలా నుంచి అలాగే వెళ్ళొచ్చు, అలాగే నుంచి అలాగే వెళ్ళొచ్చు. మన మైండ్కి ఏది అలవాటు చేస్తే అది. మన మైండ్లో కొన్ని లక్షల కోట్ల న్యూరాన్స్ ఉంటాయండి. ఓకే, నీకు ఒక పని చెయ్యాలని ఉంటుంది, కానీ చీప్ డోపమైన్ ట్రిగర్ చేస్తుంటుంది. మందు కొట్టు, సిగరెట్ తాగు, పడుకో, సినిమా చూడు, గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడు, పోర్న్ వీడియో చూడని ఆ న్యూరాన్స్ యాక్టివ్ అయి ఉంటాయి. పని టెంప్టేషన్స్ అవి ఎక్కువ యాక్టివ్ అయి ఉంటాయి. అంటే ఇవి లక్షల్లో ఉన్నాయి, కోట్లలో ఉంటే నువ్వు పని చేయాలన్న న్యూరాన్స్ వేలల్లో ఉంటాయి. అప్పుడు ఏది ఎక్కువ ఉన్నట్టు? అయితే మనం ఏం చేయాలంటే చీప్ డోపమైన్ ఉన్న న్యూరాన్స్ని డీయాక్టివేట్ చేయాలి, ఎర్నెట్ డోపమైన్ ఉన్న న్యూరాన్స్ని యాక్టివేట్ చేయాలన్నమాట. ఏదైనా మన మైండ్కి ఇచ్చే ట్రైనింగ్ బట్టి ఉంటుంది. అయితే మైండ్ అనేది ఒక్కసారిగా నీ మాట వినదు. మైండ్కి ఒక పద్ధతి ఉంది. మైండ్ ఎప్పుడు కూడా ప్రాసెస్కి అలవాటు పడి ఉంటుంది. మైండ్ ఎప్పుడు కూడా ట్రైనింగ్కి అలవాటు పడి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద కళాకారుడు అయినా, ఎంత పెద్ద ఏదైనా సరే, నీకు కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉన్నట్టయితే నీ ఫీల్డ్లో నువ్వు కిందకి వెళ్ళిపోతావు. సో నువ్వు ఒక ఆర్మీ, నావీలో స్ట్రిక్ట్ డిసిప్లిన్ పాటిస్తారా, నువ్వు పెద్ద బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి, ఎడిక్షన్ నుంచి ఇలా కూడా తయారవ్వచ్చు. నీ మైండ్ న్యూరాన్స్కి ట్రైనింగ్ ఇచ్చినట్టయితే అక్కడి నుంచి కింద కూడా పడిపోవచ్చు. ఇది ఎప్పుడు కూడా మైండ్ అండ్ బాడీకి ట్రైనింగ్ ఇవ్వడం. దీన్నే నా యొక్క మోడర్న్ మైండ్ ఫిలాసఫీలో మైండ్ అండ్ బాడీ బేసిక్ ఫౌండేషన్ ట్రైనింగ్ అంటాం. అంటే మైండ్కి నీ కెపాసిటీ లెవెల్ పెంచడం. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 100 తీసుకోండి. నీ కెపాసిటీ లెవెల్ 2 ఉందనుకోండి, ప్రతి టెంప్టేషన్కి లొంగిపోతావు. 10 ఉందనుకోండి, ప్రతి టెంప్టేషన్కి లొంగుతావు. 20, చాలామందికి 5, 2 ఉంటుంది. అయితే నా ట్రైనింగ్ క్లాస్కి వచ్చే వాళ్ళకి 100కి తీసుకెళ్తాను నేను. అంటే నీ మైండ్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ కెపాసిటీ లెవెల్ అనమాట. నీ మైండ్ని, నీ బాడీని సెల్ఫ్ కంట్రోల్ 100xలో ఎలా కంట్రోల్ చేయాలో నేర్పిస్తాను. అలాగే నీ మైండ్ స్థిరత్వం అనమాట. టెంప్ట్ అవ్వకంట. సార్ మరి ఇంత డబ్బు సంపాదించిన తర్వాత మందు కొట్టకంట, సిగరెట్ కాల్చకంట, ఏందో చేయకంటే ఇంకెందుకు అంటారు? డెఫినెట్లీ అంటారు చాలామంది. అవన్నీ మానేస్తే ఇంకేంటి, మేము సాధువులో బతకాల, మోంకలో నేను మానేయొద్దు అనట్లేదు. మోడర్న్ మైండ్ ఫిలాసఫీ అంటేనే 100xలో తీసుకుంటాం. అంటే ఫ్యామిలీతో 100xలో ఉండాలి, డబ్బు సంపాదించడంలో 100 రెట్లు ఉండాలి, నువ్వు ఎంజాయ్ చేయడంలో 100 రెట్లు ఉండాలి, సేవ చేయడంలో 100, ఇవన్నీ కలిపితేనే మోడర్న్ మైండ్ ఫిలాసఫీ. అయితే ఏది ఎప్పుడు చేయాలో చెప్తాం, దేని స్థాయి ఏది ఎక్కడ చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అన్ని ఎంజాయ్మెంట్లు చేస్తాం. నాకు పెద్ద పెద్ద బిజినెస్ మీటింగ్లు ఉంటాయి, రియల్ ఎస్టేట్ మీటింగ్లు ఉంటాయి, లేదా ఎవరైతే ప్రొడ్యూసర్తో మాట్లాడచ్చు, వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఇప్పుడు నువ్వు ఎంత తీసుకోవాల్సింది ఎంత తీసుకుంటావు, ఏ స్థాయి, ఏ అకేషన్. అంటే ఇక్కడ ఈ మోడర్న్ మైండ్ ఫిలాసఫీ మైండ్ ప్లస్ బాడీ బేసిక్ ఫౌండేషన్ కెపాసిటీ లెవెల్ నీకు ట్రైనింగ్ తెలిసినప్పుడు ఏది ఎక్కడ ఆపాలో తెలుస్తుంది. ఇక్కడ ఏది చేయొద్దు అనట్లేదు, ఎక్కడ ఆపాలో తెలిసి ఉండాలి. మోడర్న్ మైండ్ ఫిలాసఫీ అంటే నువ్వు ఏదైనా చేయొచ్చు, సమాజానికి కానీ, నీ ఫ్యామిలీకి కానీ, నీకు కానీ హాని కలగకూడదు. మనిషి ఉండేదే హ్యాపీగా ఉండడానికి, కానీ నీకు హాని చేసే విధంగా చేయకూడదు. స్థాయి లెవెల్స్, మరి దాన్ని ఆ విధంగా బ్యాలెన్స్డ్గా చేయాలంటే ఈ మోడర్న్ మైండ్ ఫిలాసఫీలో ఈ మైండ్ అండ్ బాడీ టాలరెన్స్ అనమాట. అంటే భరించే శక్తి, నీ లెవెల్ పెంచుకోవాలి, దీనికి ట్రైనింగ్ ఉంటుంది అనమాట.
మన మైండ్కి బాడీకి కనెక్షన్ అనేది ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఇప్పుడు టాలరెన్స్ లెవెల్స్ అనమాట, అంటే భరించే శక్తి. ఇప్పుడు ఒక వ్యక్తి అబ్బా నేను తాగకంటూ ఉండలేకపోతున్నాను, లేదంటే సిగరెట్ కాల్చకంటూ ఉండలేకపోతున్నాను, డ్రింక్ చేయకంటూ పోర్న్ వీడియోలు చూడకంటూ ఉండలేకపోతున్నాను అంటే ఇప్పుడు టాలరెన్స్ లెవెల్స్ అనమాట. మైండ్ అండ్ బాడీ ఫౌండేషన్లో టాలరెన్స్ లెవెల్స్ అంటే నీ యొక్క కెపాసిటీ, సెల్ఫ్ కంట్రోల్ చేసే కెపాసిటీ 1 to 100 పెట్టుకుంటే నువ్వు 1లో ఉన్నావు అనుకో, చీప్ డోపమైన్కి అలవాటు పడిపోయావు. అదే నీ కెపాసిటీ లెవెల్ కొంచెం 10లో పెంచుకున్నావు అనుకో, కొంచెం కెపాసిటీ పెరిగింది, అప్పుడు చీప్ డోపమైన్ తగ్గిపోద్ది. ఓకే, అంటే చీప్ డోపమైన్ తగ్గించి ఎర్నెట్ డోపమైన్ పెంచాలి, నీ కెపాసిటీ లెవెల్ పెంచాలన్నమాట. టాలరెన్స్ అంటే సెల్ఫ్ కంట్రోల్ చేసే కెపాసిటీని పెంచుకోవాలి. అది ఎలా పెంచుకోవాలంటే ప్రతి చిన్న సరదాలకి లొంగిపోకూడదు. నేను ఈ పని చేసిన తర్వాత ఇది చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ చూడాలనుకోండి, నేను ఈ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఇది చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాఫీ తాగాలన్నా ఏదో ఒక టాస్క్ పెట్టుకోవాలి. ఆఖరికి మీ ఫ్రెండ్తో పార్టీకి వెళ్ళాలన్నా నేను ఇది చేసిన తర్వాత ఇది చేస్తా. మీరు ఏ ఎంటర్టైన్మెంట్ చేసినా సరే దానికి ఎర్నెట్ డోపమైన్ లింక్ పెట్టుకోండి. అంటే ఈ టాస్క్ చేసిన తర్వాత ఇది చేస్తా. అలాగే వాయిదా వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సిట్టింగ్కి వెళ్ళాలి, లేదంటే ఏదైనా ఈరోజు కాదు రేపు, అంటే ఎంటర్టైన్మెంట్ని వాయిదా వేయమంటున్నాను నేను. చీప్ డోపమైన్ని ఎప్పుడైతే చీప్ డోపమైన్ని వాయిదా వేస్తే పెద్ద రిచ్ డోపమైన్ వస్తుంది మీకు. చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్లు సాక్రిఫైస్ చేయాలి, చిన్నవి. ఎందుకంటే దానివల్ల మనిషి దిగజారిపోతాడు అనమాట. సో కొంతమంది చాలా స్ట్రాంగ్గా ఉంటారు, మానేశానంటే మానేశాను అంతే. ఎలాగా? వాళ్ళు ఎర్నెట్ డోపమైన్ పెట్టుకున్నారు, సెల్ఫ్ కంట్రోల్ లెవెల్ 100లో ఉంది, నీ సెల్ఫ్ కంట్రోల్ లెవెల్ 10లో ఉంది, లేదా 0లో ఉంది, మైనస్లో ఉంది. సో ఏది చేసినా పర్లేదు, కానీ దేనికి ఎడిక్ట్ అవ్వకూడదు. మోడర్న్ మైండ్ ఫిలాసఫీలో ఏం చెప్తామంటే డోపమైన్ అనేది కేవలం మందు వల్లే రాదు, సిగరెట్ వల్ల రాదు, బుక్ చదవడం వల్ల వస్తుంది, సినిమా చూడడం వల్ల వస్తుంది. ఇంకా ఆల్టర్నేట్ చూసుకోండి, ఆల్టర్నేట్ చూడండి. అయితే ఇది ఖచ్చితంగా చేయాల్సి వస్తే దాని స్థాయి తగ్గించి చేయండి. అయితే అది కూడా ఎలాగా? ఏదో ఒక టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాతే నేను ఇది చేస్తా, ఈ ఎంజాయ్మెంట్ చేస్తా. నేను ఎంజాయ్మెంట్ చేయడం తప్పని అనట్లేదు, ఎందుకంటే ఎవ్వరూ కూడా ఈ ప్రపంచంలో అన్నీ అనుభవించడానికి వచ్చారు. ఎవడు చికెన్ మటన్ ఏదైనా తినచ్చు, ఎందుకు ఏమి చేయకంటే 180 సంవత్సరాలు బతికి ఎందుకు ఆ బతికేందుకు? హ్యాపీగా 60 సంవత్సరాలు బతికినా చాలు అన్ని ఎంజాయ్ చేసి. అయితే లైఫ్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది కదా, నువ్వు చేసే ఎంటర్టైన్మెంట్ వల్ల నీ ఫ్యామిలీకి కానీ, నీ హెల్త్కి కానీ, సొసైటీకి కానీ ఇబ్బంది ఉండకూడదు. పైగా ఎర్నెట్ డోపమైన్ ఏదైనా టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఇది చెయ్యి. చీప్ డోపమైన్కి ఎక్కువగా లొంగద్దు. ఏ ఎంటర్టైన్మెంట్ చేసినా నేను చీప్ డోపమైన్ కాదు, ఐఎమ్ ఏ ఓల్డ్ నంబర్ 1 సెల్ఫ్ కంట్రోల్ పర్సన్, ఐఎమ్ ఏ ఎర్నెట్ డోపమైన్ పర్సన్. ఎర్నెట్ డోపమైన్ అంటే ఏదైనా టాస్క్ చేస్తేనే చేస్తా. సో దీని కాన్సెప్ట్. దీని గురించి ఇంకాస్త ఎవరైనా బాగా ఎడిక్ట్ అయిపోయాను అన్నా, నాకు చేయాలని ఉంది, ఇంకా నేను ఏదైనా టాస్క్ చేసి చేయాలను, కానీ నాకు ఆ యొక్క ఫిలాసఫీ అర్థం కావట్లేదంటే మా యొక్క టీం కాల్ చేసినట్టు అపాయింట్మెంట్ తీసుకొచ్చి దీని గురించి మరింత చేయొచ్చు. నాకున్న ఫ్రీ టైంలో నేను దీని గురించి ఇంకా వివరిస్తాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే మన ఇండియన్స్లో చాలామంది కూడా చీప్ డోపమైన్కి అలవాటు పడి ఉన్నారు. ఎందుకు బార్లో అంత ఒక్కరోజు బార్ తీయపోతే ఎందుకు అంత విలువల అయిపోతుంటారంటే చీప్ డోపమైన్కి అలవాటు పడిపోయారు. అయితే అందులో కొంతమందినైనా కొంచెం బ్యాలెన్స్గా తీసుకురావాలి. పూర్తిగా అయితే మానిపించలేం, అయితే పూర్తిగా కూడా మానిపించవచ్చు, కానీ బ్యాలెన్స్ ఇంకాస్త తక్కువ నెమ్మదిగా చీప్ డోపమైన్ నుంచి ఎర్నెట్ డోపమైన్కి వచ్చవచ్చు. సో దిస్ ఇస్ ద మోడర్న్ మైండ్ ఫిలాసఫీ. థ్యాంక్ యూ వాసు గారు, చాలా బాగా చెప్పారు. అండ్ ముఖ్యంగా ఈ చీప్ డోపమైన్ అండ్ ఎర్న్ డోపమైన్ అనే కాన్సెప్ట్ అయితే చాలా నాకైతే బాగా ఎక్కి, అది ఒక్క మోడర్న్ మైండ్ ఫిలాసఫీలోనే దొరుకుతుంది. ఓకే, మోడర్న్ మైండ్ ఫిలాసఫీ అంటేనే మడి కట్టుకొని కూర్చోడం కాదు, అన్ని ఎంజాయ్మెంట్లు చెయ్యాలి. ఓకే, నాకు యూత్ ఎందుకు కనెక్ట్ అవుతారంటే నేను చేయొద్దని చెప్పను, నేనే చేస్తానని చెప్తున్నాను కదా. ఏ మోటివేటర్ ఎంజాయ్ చేయకూడదు ఏంటి? చేయొచ్చు కదా, నేనే చెప్తున్నాను. కానీ మీ ఫ్యామిలీకి ఇబ్బంది ఉండకూడదు, నీ హెల్త్కి ఇబ్బంది ఉండకూడదు, సొసైటీకి ఇబ్బంది ఉండకూడదు. బ్యాలెన్స్ ఏదైనా చెయ్యాలి, కానీ ఎడిక్ట్ అవ్వకూడదు. సో ఇది మన మోడర్న్ మైండ్ ఫిలాసఫీ. ఎథిక్స్ అండ్ వాల్యూస్, హానెస్టీ, ఇవన్నీ ఉండాలి. అన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేయాలి. మానేస్తారా మన ఆడియన్స్? ఊరుకరా బాయ్ అన్ని ఆపలే చేయరా బాయ్. బ్యాలెన్స్ మోడర్న్ మైండ్ ఫిలాసఫీ అంటేనే లైఫ్ ఈజ్ అ ఫుల్ఫిల్మెంట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.